ప్రభువుకి ₹1,00,000 ఇస్తాను, ఆయన చూడలా నీ కాగిత కట్టలు, పనికి మాలిన కాగితాలును నువ్వును ఏమనుకోమాకండి, నిండు వందనాలు. నీ కాగితాలు కాదు ప్రభువుకు కావాల్సింది, నీ జీవితం ప్రభువుకు కావాలి, నీ హృదయం దేవునికి కావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నా బాధ అర్థమవుతుందా? కాగితాలు కట్లున్నంతసేపు అహం రథాల మీద కూర్చోవడమే. మరి నీ ఇవ్వద్ద పాస్టర్ గారు కృతజ్ఞత. దావీదు ఏమన్నాడు చెప్పండి? దేవా, నాకు నువ్వు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించాలి? నేను మంచి మంచి ఇళ్లలో ఉంటున్నాను ప్రభువా, నీవు డేరాలో ఉంటున్నావు, నేను పని చేస్తాను ప్రభువా, నీ మందిరము కొరకు స్థలం తీసుకునేంత వరకు నేను మంచం ఎక్కను, స్థలం కొంటాను, నీ మందిరం కట్టిస్తాను ప్రభువా, నేను తరతరాలకు ఆశీర్వాదకరముగా ఉండేటట్లు అలా నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. అంతేనా కదా? స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా, మీరు గమనించండి, మనం దేవునికి ఏదో ఇచ్చి ఆశ చూపించొద్దు. బ్రతిమలాడుకొని నీకున్న ₹1,00,000 ఎవరే? దేవుడిచ్చి నీ కాదంటారా? ఆయన నరాల్లో బలం ఇవ్వలేదా?